నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తాను చదువుకున్న కళాశాల స్వర్ణోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన కొత్తపేట జూనియర్ కళాశాల 1973-75 విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య, కొంపట్ల నారాయణమూర్తి మొదలైన పారిశ్రామికవేత్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. కళాశాలలో చదువుకున్న వారు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకొని నేడు ఆ కళాశాల స్వర్ణోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వారికి ఉన్నటువంటి సాన్నిధ్యంతో ఆహ్వానించిన వెంటనే చిన్న కార్యక్రమాన్ని భావించకుండా అందరూ అభిమానంతో పిలిచారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎంతో సదుద్దేశంతో నేటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర హైకోర్టు జడ్జిగా సీనియర్ జడ్జి గారు శ్రీ నైనాల జయసూర్య గారు, వేదిక నిర్వహించినటువంటి మరి మా మాస్టారు ఉండాలి, మీ మాస్టారు ఉండాలి. ఎందుకంటే ఆనాడు మీకు మీ బ్యాచ్ మా బ్యాచ్ వరకు కూడా మాకు ఇంగ్లీషు మా లెక్చరర్గా సేవలు అందించినటువంటి కీస్టేషన్లు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ సిఎస్ఎన్ గారి యొక్క కుమారులు సుబ్రహ్మణ్యం గారికి, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు లక్ష్మణరావు గారు, నేటి కార్యక్రమాలకు హాజరైనటువంటి 1973-75 సంవత్సర విద్యార్థులు అనాలి అందరూ కూడా. మరి ఆనాడు ఇప్పటికీ కూడా విద్యార్థులుగానే ఇక్కడ హాజరయ్యారు. ఈనాడు చాలా పెద్దలుగా రిటైర్మెంట్ అయిపోయి ఉన్నా కానీ కుటుంబ బాధ్యతల్లోనో లేదా ఉద్యోగ బాధ్యతల్లోనో వృత్తి బాధ్యతల్లోనో రిటైర్మెంట్ తీసుకున్నా ఈనాడు విద్యార్థులుగా ఇక్కడ హాజరైనటువంటి ఎంతో మంది సోదర సోదరి మళ్ళైనటువంటి పెద్దలందరకు, పాత్రికేయ మిత్రులకు, ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.